ఆపరేషన్ కగార్ పై మావోయిస్టు పార్టీ మరో సంచలన లేఖను విడుదల చేసింది. లేఖలో బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుని తీవ్రంగా విమర్శించింది. దాంతోపాటు ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా జూన్ 20న బంద్కు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ. దానికి సంబంధించిన లేఖను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కేంద్రం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందంటూ కూడా మావోయిస్టు పార్టీ ఆరోపిస్తోంది. అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ఆదివాసులకు అండగా ఉండే మావోయిస్టులపై వరుస దాడులు చేస్తోంది అంటూ కూడా ఆ లేఖలో పేర్కొంది. ఎన్కౌంటర్ ముసుగులో మారణ హోమం సృష్టిస్తోందంటూ కూడా చెప్పుకొచ్చింది. 550 మందికి పైగా కామ్రేడ్లను హత్య చేస్తుంది అంటూ కూడా ఆ లేఖలో పేర్కొంది. ఓవైపు వరుస దాడులతో మావోయిస్టు పార్టీని చంపుతూ మరోవైపు శాంతి చర్చల నాటకం ఆడుతున్నారంటూ కూడా ఆరోపించింది. ప్రభుత్వం చేస్తున్న బూటకపు చర్చల నాటకాన్ని ఎండగడుతూ కగారు దాడులను వ్యతిరేకిస్తూ జూన్ 20న బంద్ చేపడుతున్నామంటూ చెప్పుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో బంద్ను పాటించాలని విజ్ఞప్తి చేసింది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కొద్దిసేపటి క్రితం ఆ లేఖను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 20న బంద్ను జయప్రదం చేయాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇంకా ఏముంది, ఎట్ ద సేమ్ టైం జూన్ 20న బంద్కు సంబంధించి ఎటువంటి అంశాలను పరిశీలించడం జరుగుతుందా, దీంతో పాటు మావోయిస్టుల తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి నాయక్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, మావోయిస్టు పార్టీ తదుపరి కార్యాచరణ ఏంటి? జూన్ 20న బంద్ చేపడుతున్న నేపథ్యంలో ఆ తర్వాత ఏం చేయబోతున్నారు? సచిన్, ఈ రోజు మావోయిస్టు పార్టీ ఒక సంచలనమైన లేఖ విడుదల చేసిన పరిస్థితి. అది తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ లేఖపై పోలీసులు కూడా విచారిస్తున్నట్టు తెలిసింది. వాస్తవాలు ఏంటి అనే కోణంలో పోలీసులు సీరియస్ గా తెలుసుకుంటున్నట్టయితే మనకు తెలిసింది. అయితే ఈ లేఖలో మనం సారాంశం కనుక చూసినట్టుగానైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రలో ఇటు తెలంగాణలో 20వ తేదీన బంద్ను జయప్రదం చేయండి అంటూ ప్రధానంగా ఈ లేఖలో తెలిపిన పరిస్థితి. దీంట్లో సుధాకర్ అలియాస్ గౌతమ్ తో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపాడెల్లు అలియాస్ భాస్కర్ కు సంబంధించిన అంశాలు పొందుపరిచే ప్రయత్నం జరిగింది. 45 సంవత్సరాలు విప్లవోద్యమంలో సుదీర్ఘంగా ఇటు ఆనంద్ అలియాస్ సుధాకర్ గౌతమ్ పనిచేశారు. అదేవిధంగా 30 సంవత్సరాలు మైలారపాడెల్లు అలియాస్ భాస్కర్ కూడా పనిచేశారని చెబుతున్నారు. అయితే వీరిని అత్యంత క్రూరంగా కేంద్ర ప్రభుత్వాలు హత్య చేశాయని చెబుతున్న పరిస్థితి. ఎన్కౌంటర్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఈ లేఖలో ప్రధానంగా కొంత చెప్పే ప్రయత్నం జరిగింది. 2026 నాటికి, మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేస్తాం, నిర్మూలిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు వాళ్ళ సమస్య, ఆదివాసీల సమస్యను పరిష్కరించట్లేదని ఈ లేఖలో కొంత చెప్పే ప్రయత్నం. దీంతో పాటు కొన్ని ప్రధానమైన అంశాలు కూడా చెప్పే ప్రయత్నం జరిగింది. 550 మందికి పైన కామ్రేడ్స్ ను ఇప్పటికే హత్య చేసినట్టు దీంట్లో చెప్పారు. దీంతో పాటు కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో కార్యదర్శి ఎవరైతే సెక్రటరీ ఉండేనో నంబాల కేశవరావు అంశం కూడా పొందుపరిచిన పరిస్థితి. మే 21న నంబాల కేశవరావుతో పాటు 27 మంది కామ్రేడ్స్ ను కూడా హత్య చేశారు. దీన్ని కూడా తీవ్రంగా నిరసిస్తున్నాం, ఇదొక హత్యాకాండగా మేము భావిస్తున్నామని చెబుతున్న పరిస్థితి. జూన్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నేషనల్ పార్క్ చుట్టుపక్కల చాలా పెద్ద మారణ హోమం జరిగింది. ఇదంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పే ప్రయత్నం. దీంతో పాటు 4వ తేదీ రాత్రి ప్రధానంగా ఈ అంశంలో కొంత మనం విచారించదగ్గ విషయమే. ఏదైతే 4వ తేదీన గౌతమ్ తో పాటు ఆనంద్, గౌతమ్ అదేవిధంగా సుధాకర్ కు సంబంధించి రిటైర్డ్ అవుతున్న మావోయిస్టు పార్టీ దళం నుండి తను తప్పిపోయారు. అయితే ఇటు కేంద్ర బలగాలు ఏదైతే ఉన్నాయో, సిఆర్పిఎఫ్ కావచ్చు, అదేవిధంగా బిఎస్ఎఫ్ కావచ్చు, డిఆర్జీ కావచ్చు, ఎస్టీఎఫ్, ఇటు వందల వేల సంఖ్యలో బలగాలు మోహరించి ఇటు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ను హత్య చేశాయని చెబుతున్న పరిస్థితి. సుధాకర్ కు సంబంధించిన ప్రధాన అంశాలు కొంత దీంట్లో ఈ లేఖలో చెప్పే ప్రయత్నం, తన గురించి పరిచయం చేసే ప్రయత్నం కూడా జరిగింది. కామ్రేడ్ సుధాకర్ది పశ్చిమ బెంగాల్ గోదావరి జిల్లాకు సంబంధించిన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా 1957 జూలై 4న జన్మించాడు. విజయవాడ ఆయుర్వేదిక్ లో మెడిసిన్ పూర్తి చేసిన, విజయవాడ ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాలలో మెడిసిన్ పూర్తి చేశారు. ఆర్ఎస్యు నుండి తను యాక్టివ్ గా పార్టీ వైపు మళ్ళారు. 1981లో
పూర్తి కాలం మావోయిస్టు కార్యకర్తగా మారాడని దీంట్లో చెప్పిన పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతంలో 1997లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా 2001లో ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీగా బదిలీ చేసినట్టు తెలిసింది. సెంట్రల్ కమిటీ ఏఓబి సెక్రటరీగా కూడా సేవలు అందించారు. 2004లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా మావోయిస్టు పార్టీ చర్చలప్పుడు సుధాకర్ పేరుతో ఆ మావోయిస్టు పార్టీ ఏఓబి ప్రతినిధిగా తనను చర్చల్లో పాల్గొనే విధంగా 2009లో తను ప్రధానంగా కాంతి పత్రిక పేరుతో సంపాదకులుగా రాజకీయ నాయకులు సేవలు అందించారని దీంట్లో ప్రధానంగా పొందుపరిచే పరిస్థితి అయితే కనిపింది. అయితే దీంతో పాటు భాస్కర్ గురించి కూడా, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వచ్చర గ్రామానికి చెందిన భాస్కర్ గురించి కూడా ప్రధానంగా ఈ లేఖలో చెప్పిన పరిస్థితి. భాస్కర్ ను కూడా ఆ కేంద్ర బలగాలు చుట్టుముట్టి హత్య చేశాయి. ఇది భాస్కర్ది రైతు దళిత కుటుంబానికి చెందిన భాస్కర్ 1995లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్లాటూన్ కమాండర్ గా పనిచేశారు. ప్లాటూన్ లో పనిచేసిన అనంతరం డివిజన్ కమిటీ డివిసి అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసిన పరిస్థితి. అనంతరం 2015లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పూర్తి కాలం పనిచేశారు. దాని అనంతరం ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా కూడా భాస్కర్ పనిచేశాడని దీంట్లో చెప్పిన పరిస్థితి. దీంతో పాటు ఇంకొంతమంది భాస్కర్ కు సంబంధించి దళంలో పనిచేస్తున్న సంతోష్ కావచ్చు, అదేవిధంగా రజని కావచ్చు, కామ్రేడ్ లాల్పు కావచ్చు, మహేష్ కావచ్చు, ఇలా కొంతమంది ఇదంతా కూడా పట్టుకొని హత్య చేశారని ప్రధానంగా ఈ లేఖలో తెలిపిన పరిస్థితి కనబడింది. ఓవరాల్ గా మనం అంశం కనుక చూసినట్టుకైతే కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో మాపై హత్యాకాండ చేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. చర్చల పేరుతో మా ఎన్కౌంటర్లు చేస్తున్నారు, మేమేమో సీజ్ ఫైర్ ప్రకటిస్తే ఇటు మావోయిస్టు పార్టీ సీజ్ ఫైర్ కు కట్టుబడి ఉంటే అటు ఎన్కౌంటర్ల పేరుతో కేంద్ర బలగాలు విరుచుకుపడుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. 20వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో బంద్కు పిలుపునిస్తున్నామని చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే సచిన్ ఈసారి లేఖలో కొంత ప్రధాన అంశం చెప్పే ప్రయత్నం జరిగింది. ఈసారి ఎక్కడ కూడా శాంతి చర్చలకు మేము కట్టుబడి ఉన్నామని ఎక్కడ లేఖలో కనబడట్లేదు. ప్రధానంగా బంద్కు పిలుపునిస్తామని చెబుతూనే చర్చల పేరుతో మాపై ఎన్కౌంటర్ లో కేంద్ర బలగాలు ఉసిగొల్పుతున్నారని చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే ఎక్కడ కూడా శాంతి చర్చల అంశంలో ఈసారి మావోయిస్టు పార్టీ లేఖలో ఎక్కడ చెప్పకపోవడం గమనంగా మనం చూసుకోవచ్చు. అయితే రెండు వర్గాల మధ్య ఒక రకంగా ఘర్షణ వాతావరణమే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇటీవల ఛత్తీస్గఢ్ లో జరిగిన ఏదైతే ఏఎస్పీని ఐఈడి బాంబు ఘటనే దీనికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఈసారి కూడా 20వ తేదీన ఏం జరుగుతుందో అని వేచి చూడవలసిందే సచిన్. రైట్ రవి, మొత్తంగా అయితే మాత్రం మావోయిస్టు లేఖను రిలీజ్ చేశారు. ఆపరేషన్ కగార్ పై మావోయిస్టు పార్టీ మరో సంచలన లేఖను విడుదల చేసింది. లేఖలో భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుని తీవ్రంగా విమర్శించింది. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా జూన్ 20న బంద్కు పిలుపునిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. కేంద్రం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందంటూ చెప్పుకొచ్చింది మావోయిస్టు పార్టీ. అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ఆదివాసులకు అండగా ఉండే మావోయిస్టులపై వరుస దాడులకు పాల్పడుతోంది అంటూ కూడా లేఖలో పేర్కొంది. ఎన్కౌంటర్ ముసుగులో మారణహోమం సృష్టిస్తోందంటూ చెప్పుకొచ్చింది మావోయిస్టు పార్టీ. ఆ లేఖలు 550 మందికి పైగా కామ్రేడ్లను హత్య చేస్తుందంటూ కూడా చెప్పింది. ఓవైపు వరుస దాడులతో మావోయిస్టు పార్టీని చంపుతూ మరోవైపు శాంతి చర్చల నాటకం ఆడుతున్నారంటూ మావోయిస్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న బూటకపు చర్చల నాటకాన్ని ఎండగడుతూ దాంతోపాటు కగార్ దాడులను వ్యతిరేకిస్తూ జూన్ 20న బంద్ చేపడుతున్నాం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బంద్ను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నామంటూ కూడా మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు.